ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ మాత్రే నమః. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 14వ అధ్యాయములో ఎల్లలు లేని దివ్య మహిమలు. అందులో నిన్నటి రోజు ఆతాంగ్ జిమ్సాయి అనే అతని గురించి తెలుసుకున్నాం. ఈరోజు సింక్లియర్ గురించి తెలుసుకుంటాం. అమెరికాలో కనెక్టికట్ ప్రాంతంలో నివసించే ఒక కోటీశ్వరుడు సింక్లియర్. అతడు ఒకసారి వ్యాపార సంబంధమైన సమస్యల వలయంలో చిక్కుకుని మనశ్శాంతి లేకుండా ఉన్నాడు. ఒక రోజు రాత్రి అతడు తన గదిలో కూర్చుని, ఓ భగవాన్, నీవు ఎలా ఉంటావో ఎక్కడ ఉంటావో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, అది నీవు తప్పకుండా ఉన్నావని. నన్ను నీవు స్వీకరించు అని హృదయపూర్వకంగా ప్రార్థించాడు. విచిత్రంగా అప్పటి నుంచి భగవంతుని అదృశ్య హస్తం అతనిని రక్షిస్తున్నట్లు అనిపించసాగింది. ఒక రోజు తెల్లవారుజామున 2-3 గంటల మధ్య సింక్లియర్కి తన భవనం లోపలి హాల్లో సత్యసాయి భగవానుడు నడిచి వెళుతున్నట్లుగా కనిపించింది. మరలా తేనిపారా చూశాడు. స్వామి అక్కడే నిలబడి ఉన్నారు. ఆయన ఎవరు, ఏమిటి అనేది సింక్లియర్కి అర్థం కాలేదు. అయినా ఏదో అవ్యక్తమైన ఆనందం మాత్రం కలిగింది. అదే విధంగా మరొక రోజు రాత్రి స్వామి దర్శనం అయింది. అది స్వప్నం కాదు, అది సందేహం లేకుండా ప్రత్యక్ష దర్శనమే. మర్నాడు సింక్లియర్ న్యూయార్క్ సిటీలో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్ళి అక్కడున్న వ్యక్తికి ఈ విషయం చెప్పాడు. అతడు ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళి ఒక విభూతి పట్లం చేతికిచ్చి సాయిరామ్ అని సింక్లియర్కి దర్శనమిచ్చిన సత్యసాయి భగవాను గురించి చెప్పాడు. అమెరికాలోని ఒక వ్యాపారస్తుడైన తనకు అది ఎటువంటి ఆధ్యాత్మికత లేని వానికి, ఆయనను గురించి ఏ పుస్తకము చదవని వానికి ఇంట్లో భగవంతుడు కనిపించడమా అనిపించింది సింక్లియర్కి. ఆ కారణంగా సింక్లియర్ మనసు భగవాన్ బాబా పాదపద్మాల దగ్గర వాలిపోయింది. భగవాను అనుగ్రహం కోసం, భగవాను ప్రేమ కోసం ఆయన హృదయం పరితపించసాగింది. ఆ ఆర్తి వల్ల, భగవంతుని అనుగ్రహం వల్ల సింక్లియర్ అమెరికా నుంచి బయలుదేరి వచ్చి ప్రశాంతి నిలయం చేరుకున్నాడు. ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించగానే సత్యసాయి బాబా సింక్లియర్తో, నేను నీ దగ్గరికి 2 సార్లు వచ్చాను అన్నారు. అంతే. సింక్లియర్ ఆశ్చర్యంతో చూడసాగాడు. అప్పుడు స్వామి అతనితో, నీ కోసం ఎంతో చేశాను, నీ కోసం ఎంతో ఇచ్చాను, అయినా సరే నీవు ఒక్క క్షణం కూడా శాంతి లేకుండా ఉన్నావు అంటూ స్వామి కోసం ఏదైనా చేయరాదా అన్నారు. ఆ మాటలు వినగానే స్వామి కోసం ఏమి ఇవ్వటానికైనా సిద్ధపడి సింక్లియర్, తప్పకుండా స్వామి, తప్పకుండా అన్నాడు. అప్పుడు స్వామి అతనితో, నీవెప్పుడు సంతోషంగా ఉండు, అదే నాకు నువ్వు ఇవ్వవలసింది అన్నారు. తన క్షేమాన్ని కాక్షించే స్వామి కోరికని విని సింక్లియర్ అప్రతిభుడయ్యాడు. సాయిరా. 1993 గురు పూర్ణిమ నాడు పూర్ణచంద్ర సభా సదనంలో సింక్లియర్ మహాశయుడు ఉపన్యసిస్తూ, నేను బాలునిగా ఉన్నప్పుడు క్రీస్తు వెళ్ళిపోయిన 2000 సంవత్సరాలకు ఇప్పుడు జన్మించానే అని ఎంతో బాధపడ్డాను. నా ఆర్తిని తప్పకుండా ఎవరో విన్నారు. ఇదిగో ఇక్కడ ఈ క్రీస్తును పంపిన పరమాత్ముడే ఉన్నాడు అన్నాడు. సింక్లియర్ తన ఉపన్యాసంలో
1-2 సన్నివేశాలు చెప్పాడు. ప్రశాంతి నిలయం రావటానికి కొద్ది నెలల ముందు ఒకనాడు నేను వేరొక పట్టణానికి వ్యాపార రీత్యా వెళ్ళవలసి నా హెలికాప్టర్ను నేనే నడుపుకొని వెళుతున్నట్లు నా భార్యకు చెప్పాను. అప్పుడు ఆమె, మీకు వ్యాపార సమస్యలతో ఆలోచనలతో మనసు బాగా లేదు, వేరే ఎవరినైనా పైలట్ని పెట్టుకుని వెళ్ళండి, మిమ్మల్ని రక్షిస్తూ కూర్చునటానికి సత్యసాయిబాబా వారికి చాలా పనులుంటాయి. సాయిబాబా మిమ్మల్ని రక్షిస్తూ కూర్చునటానికి సత్యసాయిబాబా వారికి చాలా పనులుంటాయి, చాలా మందిని ఆయన రక్షిస్తూ ఉండాలి, ఆయన సమయం మీరు ఎందుకు తీసుకుంటారు అన్నది. అప్పుడు నేను ఆమెతో, నేను ఏ క్లాస్ పైలట్ని కదా, నన్ను అనుమానిస్తావేమిటి అని హెలికాప్టర్ని నేనే నడుపుకుంటూ బయలుదేరాను. నా భార్య అనుమానించినట్లే మధ్యలో ఆ హెలికాప్టర్ ఇంజిన్ చెడిపోయింది. హైడ్రాలిక్ సిస్టమ్ పని చేయలేదు. హెలికాప్టర్ అదుపు తప్పింది. ఆ సమయంలో ఒక మృత్యువు తప్పదని నేను జేబులో నుంచి స్వామి ఫోటో తీసి చూశాను. మరి క్షణంలో స్వామి అక్కడే హెలికాప్టర్లో కనిపించి హెలికాప్టర్ని జాగ్రత్తగా నడిపి ఒక కొండ చర్యకు ఆనించి పక్క తలుపు తీసి నన్ను మెల్లగా బయటకు లాగి హెలికాప్టర్ని పక్కకు పెట్టి అదృశ్యమయ్యారు. ఈ విధంగా సత్యసాయి భగవంతుడు ఎప్పటికప్పుడు నన్ను రక్షిస్తూ నన్ను తన పాద పద్మాల దగ్గరకు చేర్చుకున్నారు. ఇంతకన్నా ఆశ్చర్యం కలిగించే మరొక సన్నివేశం చెప్తాను. ఇక్కడ ఈ సభలో ముందు వరుసలో కూర్చున్న ఆ స్త్రీ స్వామి పెద్ద కుమార్తె, పేరు మెర్లిన్ సింక్లర్. తన కుమార్తెను స్వామి కుమార్తెగా భావించి అలా చెప్పాడు. ఆమె గుర్రపు స్వారీలో ఆరితేరిన వనిత. ఆమె ఒక మంచి చురుకైన గుర్రాన్ని కొనుక్కొని దానిపై స్వారీ చేస్తూ దాన్ని పందెం కోసం అటించడానికి ప్రయత్నించింది. కానీ ఆ గుర్రం కాళ్ళు 100 పౌండ్ల బరువు గల ఆ గుర్రం వచ్చి ఆమెపై పడిపోయింది. ఆమెను ఎమర్జెన్సీ మెడికల్ వార్డులో ప్రవేశపెట్టడానికి 45 నిమిషాల సమయం పట్టింది. అప్పుడు ఈ విషయం టెలిఫోన్ ద్వారా తెలిసి నేను హాస్పిటల్కి వెళ్ళాను. నా దగ్గరున్న విభూతి ప్యాకెట్ తీసి ఆమె ముఖంపై ఉన్న గాయాలకు విభూతి రాస్తూ, ఇది క్రైస్తవ పవిత్ర జలం వంటిది అని చెప్పాను. కొంచెం నోట్లో వేశాను. మర్నాడు మరలా వెళ్ళి చూస్తే ముఖం మీద ఒక్క గాయం కూడా లేదు. 3 నెలల తర్వాత మళ్ళీ ఆమె గుర్రపు స్వారీ చేస్తూ ఆరోగ్యంగా ఉంది. కానీ ఇంతటితో పూర్తి కాలేదు. ఇంటర్వ్యూ గదిలో స్వామి మెర్లిన్ని చూసి, నేను నిన్ను పక్షవాతం నుంచి కాపాడాను కదా అన్నారు. అప్పుడు మెర్లిన్, అవును స్వామి, అవును అన్నది. ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను మెర్లిన్తో, ఏమిటి స్వామి నీతో అన్నది, నీవు స్వామితో ఏం చెప్పింది ఏంటి అన్నాను. అప్పుడు ఆమె నాతో, ఆ రోజు గుర్రపు స్వారీలో ప్రమాదం జరిగినప్పుడు నాకు ఒక కన్ను పోయింది. ఆ గుర్రం నా మీద పడ్డప్పుడు ఒక ప్రక్కనంతా పక్షవాతం వచ్చింది. నేను ఆ వర్షంలో అలా పడిపోయినప్పుడు నా దగ్గరలో నిలబడి నన్ను చూస్తూ ఉన్నది. హాస్పిటల్ అంబులెన్స్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రక్కనే ఉన్నది. ఎమర్జెన్సీ వార్డులో దగ్గరే ఉన్నది. ఆ రోజు రాత్రి అంతా హాస్పిటల్లో నాకు తోడుగా ఉన్నది ఈ సాయిబాబాయే. ఈయన ఆ రోజు నా కన్ను బాగు చేసి నా పక్షవాతం తగ్గించి అప్పుడు వెళ్ళారు హాస్పిటల్ నుంచి అని చెప్పింది. ఈ సన్నివేశం జరిగిన కొన్ని సంవత్సరాలైనా కూడా స్వామి ఇంటర్వ్యూ గదిలో సంభాషణ వల్ల తప్ప నాకు తెలియదు. తల్లి తండ్రి కంటే కూడా స్వామి సన్నిహితంగా ఉంటారనటానికి
ఇది ఉదాహరణము అని చెప్తూ ఉపన్యాసం చివర, ఓ స్వామి, నేను నిన్ను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నేను నిన్ను సంపూర్ణంగా శరణ వేడుతున్నాను అని 2 సభలో పలికాడు సిన్క్లేర్ మహాశయుడు. సాయిరామండి.